హలో ఆల్. వెల్కమ్ టు చిన్నీషియస్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బావున్నాను. నాకు రీసెంట్‌గా అరుణాచలేశ్వర ఆహ్వానం వచ్చింది. అదేంటి అలా అంటున్నా అనుకుంటున్నారా? అంటే మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కాదు, అక్కడ శివుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలం అంటారు కదా! సో, అందుకే అలా అన్నాను. శివుడు స్వయంగా పర్వత రూపంలో ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడికి జీవితంలో ఒక్కసారైనా రావాలి అంటారు. మేము రాజగోపురం దగ్గర దీపం పెట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఎలా స్టే చేయాలి అంటే, చాలా ప్లేసెస్‌లో రూమ్స్ అవైలబుల్ అని ఇలా లగేజ్ కానీ, లేదా మనం స్నానం చేయడానికి కానీ, స్టోరేజ్ రూమ్స్ అలా ఉంటాయి. ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. హార్డ్‌లీ 200, 300లోనే ఇచ్చేస్తుంటారు. సో, అలా స్టే చేయొచ్చు. మనం అలా నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఫస్ట్ మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది. టోటల్ 8 లింగాలుంటాయి. అష్టలింగాలను దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ చేస్తాము. ఫస్ట్ అందులో ఇంద్రలింగం. ఇది దర్శించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతుంది అంటారు. ఇక్కడ ఒక పేపర్ ఇచ్చారు. అది అష్టలింగాలు ఏ ఏ ప్లేసెస్‌లో ఉన్నాయో గిరి చుట్టూతా అది కనిపిస్తుందనమాట. నెక్స్ట్ అగ్నిలింగం. సెకండ్ మనకి అగ్నిలింగం కనిపిస్తుంది. అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల నిగ్రహ శక్తి వస్తుంది అంటారు. ఇలా మనం పచ్చని చెట్ల మధ్యలో రోడ్డు మార్గం ద్వారా గిరి మొత్తం ప్రదక్షిణ చేస్తామనమాట. నెక్స్ట్ మనం అలా నడుచుకుంటూ వెళ్తే రమణాశ్రమం వస్తుంది. రమణ మహర్షి గారు ఈ పర్వతాన్ని తన మౌన అంటే మాటలేని గురువుగా పిలిచేవారంట. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మొత్తం సైలెంట్‌గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆయన సమాధిని, ఇంకా ఆయన తిరిగిన ప్లేస్‌ని దర్శించుకోండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా బోర్డ్స్ కనిపిస్తాయి. మా గిరి వలయ మార్గం అని. అంటే మనకి రూట్ చూపిస్తూ ఉంటాయన్నమాట. మనమేం కన్‌ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు. ఇదే గిరి అంటే అరుణాచలం కొండ శివుని స్వరూపం. ఇది అగ్నిలింగం, పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక అంటారు. నెక్స్ట్ మనం యమలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇది దక్షిణ దిక్కులో ఉంటుంది. యమధర్మరాజుకి అంకితం చేసిన లింగం అంట. ఇది భయాలను తొలగిస్తుంది. మానసిక ధైర్యాన్ని ఇస్తుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల. నెక్స్ట్ నైరుతి లింగం. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దోషాలు పోతాయంటారు. నేను ఇక్కడ నైరుతి లింగంలో శివలింగాన్ని కూడా వీడియో తీశాను. అష్టలింగాల్లో ఇప్పటివరకు మనం 4 లింగాలను దర్శించుకున్నాము. ఇంకా 4 లింగాలున్నాయి. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే పచ్చని ప్రకృతి, నెమళ్ళు కనిపిస్తాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే జింకలు కూడా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువులు శివుడి మహత్యాన్ని పరీక్షించడానికి ప్రయత్నించినప్పుడు శివుడు ఓ అగ్ని జ్యోతి రూపంలో ఆకాశం నుంచి భూమి వరకు కనిపించారంట. అదే స్థానంలో వెలసింది అరుణాచల క్షేత్రం. ఈ జ్యోతి స్వరూపమే అరుణాచల కొండగా అంటుంటారు. ఈ పర్వతాన్ని చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తే అది శివార్చనతో సమానం అంటారు. ఒక్కసారి ఈ కొండ చుట్టూ పూర్తి భక్తితో నడిచిన వాడికి పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని అంటుంటారు. ప్రతి నెల వేలాది మంది భక్తులు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటి నడక కాదండి. మన మనశ్శాంతి కోసం, ఆ శివుని ఆశీస్సుల కోసం మనలో మనల్ని కనుక్కోవాలనే యాత్ర. సో, ఇలా మనం గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తామనమాట. మధ్య మధ్యలో ఇలా రుద్రాక్షలు కనిపిస్తాయి. మనకి ఎక్కడున్నామో, ఎన్ని లింగాలను దర్శించుకున్నామో, ఇంకా ఎన్ని దర్శించుకోవాలి ఇలా రూట్ మ్యాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది సూర్యలింగం. ఇది అష్టలింగాల్లోకి రాదు. కానీ మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయండి మనం దర్శించుకోవడానికి. ఇందాక చూపించిన ఫ్లవర్స్ శివలింగ రూపంలో ఉన్నాయి. వాటిని నాగమల్లి లేదా మల్లికార్జున పువ్వు అని పిలుస్తారంట. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వరుణలింగం. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆత్మశాంతి కలుగుతుంది అని అంటారు. మనకి ఇలా మధ్య మధ్యలో అన్నప్రసాదం ఇస్తుంటారు ఫ్రీగా. మనకి కావాలనుకుంటే తినొచ్చు. సో, ఇలా మధ్య మధ్యలో మనకి వెళ్ళేప్పుడు కాళ్ళు నొప్పులు రాకుండా మసాజ్ చేసుకోవడానికి అలా మిషన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన అని ఉంటాయి. అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒకే చోట పెట్టి ఉంటాయన్నమాట. సో, లోపలికి ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ ఎలో లేదు. సో, నేను అందుకనే తీసుకెళ్ళలేదు. సో, మీకు టైం ఉంటే వెళ్లి ఒకసారి చూసి రండి. నెక్స్ట్ వాయులింగం.
ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల శ్వాస సంబంధిత రోగాలు తగ్గుతాయి అని అంటుంటారు. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సైడ్ ఫుట్‌పాత్‌లో కరుంగలి మాల, రుద్రాక్షలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. అవి ఒరిజినలో కాదో నాకైతే తెలీదు. బట్ చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం గిరి ప్రదక్షిణ చేసేప్పుడు మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ చేయాలండి. మధ్యాహ్నం చేస్తే కాళ్ళు కాలిపోతాయన్నమాట ఎండకి. సో, 2, 3 అవర్స్ అని పెట్టుకోక్కర్లేదు. ఈజీగా 4-5 అవర్స్ పడుతుంది. మేమైతే మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్‌నూన్ 12:30 అలా అయింది. అంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ నడిచామనమాట. సో, నేనిక్కడ ఆ మసాజ్ మిషన్ ఎలా ఉంటదా అని ట్రై చేశాను. బట్ కాళ్ళ నొప్పులు తగ్గడం సంగతేమో కానీ, ఆ మసాజ్ చేయించుకున్న తర్వాత ఇంకా పెరిగాయి. సో, మీరైతే ట్రై చేయకండి. కొంతమంది సాక్సెస్ కూడా యూజ్ చేస్తారు. మీరు వాక్ చేయలేకపోతే సాక్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది చూస్తే నాకు నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చింది. ఇప్పుడంటే వాకర్స్ గానీ, అప్పుడంటే ఈ గిరకల బండ్లు వాడి నడిచేవాళ్ళం కదా! నెక్స్ట్ కుబేరలింగం అనమాట. ఇది ఉత్తర దిక్కులో ఉంటుంది. ఇది ధనదాయకుడు కుబేరునికి చెందిందంట. ఆర్థిక శుభం, సంపద కోరిక కలవారికి ఇది అత్యంత పవిత్ర స్థలం. సో, ఇక్కడ కూడా నాకు వీడియో తీసే ఛాన్స్ వచ్చింది. టోటల్ అష్టలింగాల్లో నేను 3 లింగాలనైతే వీడియో తీయగలిగాను. ఇక్కడ మోక్ష మార్గం అని ఒకటి ఉంటుందండి. ఆ ద్వారం నుంచి బయటికి వస్తే మోక్షం కలుగుతుంది అని అంటారు. సో, ఇక్కడ చాలా పెద్ద క్యూ అయితే ఉంది. మాకు ఆల్‌మోస్ట్ 2 అవర్స్ వెయిటింగ్‌కే సరిపోయిందిక్కడ. సో, అదే మోక్ష మార్గం అన్నమాట. అందులోంచి మనం బయటకి వస్తే చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది అని అంటారు. సో, ఎంత లావుగా ఉన్నా సరే ఆ చిన్న ప్లేస్‌లోంచి బయటకొచ్చేస్తారు. సో, వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టినా సరే వెయిట్ చేసైనా సరే ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ లింగం అన్నమాట ఈశాన్య లింగం. ఇక్కడితో అష్టలింగాలు అయిపోతాయి. ఇక్కడి నుంచయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అదే చూపిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి గిరి ఇలా కనిపిస్తుంది. మనం ఆ గిరి చుట్టూతా ఊరు లాగానే ఉంటుంది. ఆ ఊర్లోనే నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుందనమాట. అదే ఈశాన్య లింగం. ఆ లింగాన్ని దర్శించుకోవడం వల్ల జ్ఞానం, మోక్షం వస్తుంది అంటారు. ఇది నాకు స్పెషల్‌గా కనిపించాయండి ఇక్కడ దారి మధ్యలో. 5 కాళ్ళు, 6 కాళ్ళు ఉన్న ఆవులనమాట. వీటిని దైవ స్వరూపంగా భావించి పూజిస్తున్నారు చాలామంది. నాకైతే తెలీదు. ఇవి కొంచెం కొత్తగా కనిపించాయని వీడియో తీశాను. సో, ఆల్‌మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడితో. అష్టలింగాల్ని దర్శించేసుకున్నాము. బ్రీఫ్‌గా ఒకసారి అష్టలింగాల పేర్లు చెప్పేస్తాను. ఫస్ట్‌ది ఇంద్రలింగం తూర్పు దిక్కున ఉంటుంది. నెక్స్ట్‌ది అగ్నిలింగం ఆగ్నేయం దిక్కున. నెక్స్ట్‌ది యమలింగం దక్షిణ దిక్కున ఉంటుందనమాట. తర్వాతది నైరుతి లింగం నైరుతి దిక్కున ఉంటుంది. వరుణలింగం పడమర దిక్కున ఉంటుంది. నెక్స్ట్ వాయులింగం వాయువ్యం దిక్కున ఉంటుంది. కుబేరలింగం ఉత్తర దిక్కున ఉంటుంది. ఈశాన్యలింగం ఈశాన్య దిక్కున ఉంటుందనమాట. నెక్స్ట్ మేము దేవుడిని దర్శించుకోవడానికి క్యూ లైన్‌లోకొచ్చేసాము. ఆ రోజు పౌర్ణమి చాలా రష్ ఉందనమాట. మీరెప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే అంటే త్వరగా దర్శనం అవ్వాలి అనుకుంటే మాత్రం పౌర్ణమి రోజు వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే పౌర్ణమి రోజు వెళ్తే చాలా మంచిది అని అంటుంటారు. బట్ చాలా అంటే చాలా రష్ ఉంది ఆ రోజు. ఇది మనకి గుడి మధ్యలో అన్నమాట. ఇలా నంది కనిపిస్తుంది. గుడి లోపలికి కూడా మొబైల్స్ అలో చేస్తున్నారు. సో, గుడిలో ఇలా 4 గోపురాలు కనిపిస్తాయన్నమాట. అది మెయిన్ గుడి. అక్కడే శివుడు ఉంటాడు. క్యూ లైన్‌లో ఉండడం వల్ల నేనంత క్లియర్‌గా తీయలేకపోయాను. అది వెనక గిరి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది గోపురం అన్నమాట. ఇవి 4 గోపురాల్లో ఒక గోపురం. మనకి ధ్వజస్తంభాన్ని కూడా తీశాను. ఒకసారి దర్శించుకోండి. ఈ 4 గోపురాల పేర్లొచ్చేసి రాజగోపురం. మనం రాజగోపురం నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామన్నమాట. ఇక్కడి నుంచే గుడి లోపలికి ఎంటర్ అవుతాం కూడా. నెక్స్ట్ అమ్మన్ గోపురం. నెక్స్ట్‌ది తిరువాళ్ళ గోపురం. నెక్స్ట్‌ది వాళ్ళి గోపురం. టోటల్ 9 గోపురములుంటాయంట. కాకపోతే అందులో 4 మెయిన్ గోపురాలు. ఇదే గుడి బ్లూ ప్రింట్ అనమాట. మొత్తం గోపురాలు, మధ్యలో టెంపుల్ అవన్నీ క్లియర్‌గా కనిపిస్తుంటాయి. ఇది గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ క్లియర్‌గా 4 గోపురాలు. ఆ నాలుగిటికి ముందు ఇంకో 4 గోపురాలు, మధ్యలో టెంపుల్ ఉంది. సో, ఇది మెయిన్ గర్భగుడనమాట. ఇక్కడ శ్రీ అన్నమలయార్ సన్నిధి అని ఉంటుందనమాట. ఇది నంది గర్భగుడిలో నందనమాట.
నేను శివుడినైతే చూపించలేను కానీ నంది వరకు అయితే తీసుకెళ్ళగలను మిమ్మల్ని. సో, మనం గుడి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నటరాజ స్వామి కనిపిస్తారు. సో, గుడి మొత్తం చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మంచి ఇలా రాళ్ళతో చేసినట్టు అలా ఉంటుందనమాట. మధ్యలో బావి కనిపిస్తుంది. ఇదిగో చూసారు కదా! ఇక్కడొక బావి కనిపిస్తుంది. నెక్స్ట్ అలా మధ్యలో కొన్ని దేవుని విగ్రహాలు కనిపిస్తాయి. అలా శివుని దర్శనం అయితే అయిపోయింది. ఇలా మేము బయటికొచ్చేసాం. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు. ఆ రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ కోసం జనాలు లక్షల్లో ఉన్నారు. సో, మీరు కూడా కుదిరితే ఒకసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.